ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీ చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడైండి, మీకు జయాన్ని కలుగుజేయునుగాక. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనములో సెలవిస్తుంది, నిమిషము మాత్రము నిన్ను నేను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను అనేటువంటి మాటను మనం చూస్తున్నామండి. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు నిన్ను చూసి ఆయన అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడు, దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడు అని చెప్పి నువ్వు అంటున్నావు. నేను నిన్ను నిమిషము మాత్రమే నేను చేయి విడిచిపెట్టాను అని దేవుడు అంటున్నాడు. ప్రియులారా, దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని చేయి విడిచిపెడతాడండి? ఎప్పుడైతే మనం జీవితంలో దేవుడు అసహించుకునేటువంటి కార్యాలు, ప్రియులారా, ఆయనకు దుఃఖాన్ని కలిగించేటువంటి క్రియలు ఎప్పుడైతే మన జీవితంలో కనిపిస్తాయో అప్పుడు ఆయన నిన్ను నన్ను ఆయన విసర్జించడము జరుగుతుంది. ప్రియులారా, ఆయన మనకు దూరం అవడం జరుగుతుంది. ప్రియులారా, కానీ ఆ యొక్క విసర్జించడము ఎంతసేపు, ఎన్ని రోజులు అని చూస్తే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, నిమిషము మాత్రమే అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, తెలుగు బైబిల్లో నిమిషము అనేటువంటి మాట రాయబడి ఉందండి, కానీ తమిళ బైబిల్లో క్షణము అని రాయబడి ఉందండి. క్షణము అంటే కనురెప్ప అని చెప్పి అంటాం కదా, కనురెప్ప పాటున అనేటువంటి మాట తమిళ బైబిల్లో రాయబడి ఉంది. ప్రియులారా, మనందరికి బాగా తెలుసు ఒక నిమిషానికి 60 సెకండ్లు. కానీ ప్రియులారా, తెలుగు బైబిల్లో 1 నిమిషం వరకు నేను చేయి విడిచిపెట్టానని ఉంది, కానీ తమిళ బైబిల్లో 1 క్షణము మాత్రమే నేను చేయి విడిచిపెట్టానని ఉంది. ప్రియులారా, ఆయన 1 నిమిషము కాదు, 1 సెకండ్ మాత్రమే, 1 క్షణం మాత్రమే నన్ను చేయి విడిచిపెట్టే దేవుడిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే మన క్రియలు మనము సరిచేసుకుంటామో, సరిదిద్దుకుంటామో, వెంటనే ఆయన గొప్ప వాత్సల్యముతో, గొప్ప కనికరముతో, కరుణతో నిన్ను నన్ను ఆయన చేర్చుకునేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క సంఘటన, యొక్క వాక్యాన్ని చదివినప్పుడు ప్రియులు నాకు ఒక వ్యక్తి గుర్తుకొచ్చాడు. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క కుమారుడు, చిన్న కుమారుడు నాకు గుర్తుకొచ్చాడండి. ఈ చిన్న కుమారుడు ఎంతగానో తన యొక్క తండ్రికి దుఃఖాన్ని కలిగించాడు. తన తండ్రి యొక్క ఆస్తిని తీసుకున్నాడు. తన తండ్రి ఆస్తిని తీసుకొని తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. తన ఇష్టానుసారంగా బ్రతికాడు. చివరిలో నానా బాధలు పడి, ప్రియులారా, తినడానికి భోజనం లేకుండా పందులు మేసేటువంటి ఒక ఇంటి యజమానుడైనటువంటి వ్యక్తి తండ్రిని విడిచి దూరంగా వెళ్ళినందును బట్టి ఆయన పందులు మేసేటువంటి ఒక దుఃఖకరమైన పరిస్థితికి అతను దిగజారిపోయాడు. పందులు తినేటువంటి పొట్టు కూడా అతనికి తినడానికి ఎవరు ఇవ్వలేదండి. అప్పుడు ఆయన నిర్ణయం తీసుకుంటున్నాడు, నా కష్టాలకి, నా బాధలకు, నా యొక్క కఠినమైన పరిస్థితులకు, నా జీవితం ఇంత దిగజారిపోవడానికి కారణము నా యొక్క క్రియలు నా తండ్రిని దుఃఖపరచే విధానంలో ఉన్నాయి. కాబట్టి తండ్రి నన్ను చేయి విడిచిపెట్టేటువంటి పరిస్థితి నేనే కలిగించుకున్నాను. కాబట్టి నా తప్పును, పొరపాటును నేనే సరిదిద్దుకుంటాను. నేను లేచి మళ్ళీ నా తండ్రి యొద్దకు నేను వెళతాను. తండ్రి, నీ కుమారుడు అనేటువంటి అర్హత నేను కోల్పోయానయ్యా, అయినా కూడా నీ యొక్క ఇంటిలో ఒక దాసుడిగా, పని మనిషిగా నన్ను ఉంచుకొని చెప్పి నా తండ్రి దగ్గర నేను కోరుకుంటానని చెప్పి వెళ్ళాడు. తండ్రి దగ్గర అలానే కోరుకున్నాడు, తండ్రి, నీ కుమారుడు అనేటువంటి అర్హత నేను కోల్పోయాను, నీ యొక్క పని మనుషులను ఒక్కడగా నేను ఉండిపోతానని చెప్పి తండ్రి దగ్గర ఈయన మనవి చేస్తున్నాడు. కానీ ఇతడు పని మనిషిగా కాదు, తన కుమారుడిగానే తండ్రి మళ్ళీ కూడా ఆయన చేర్చుకుంటున్నాడు. ఇదే దేవుని యొక్క గొప్ప వాత్సల్యం అనేది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవునికి ఇష్టం లేనటువంటి, దేవునికి దుఃఖం కలిగించేటువంటి, దేవుని దుఃఖపరిచేటువంటి క్రియలకు గతంలో నువ్వు స్థలం ఇచ్చి దేవుని దుఃఖపరుచున్నావేమో ఒకసారి నీ జీవితాన్ని చూసుకో, సరిచేసుకో, పరీక్షించుకో. ఆయన నిన్ను చేయి విడిచిపెట్టడానికి కారణం ఆయన కాదు, నీవే, మనమే దేవుడు మనం చేయి విడిచిపెట్టేటువంటి పరిస్థితిని దేవుడు కలుగజేస్తున్నామండి. అయినా కూడా ఆయన అంటున్నాడు, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను, నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి అయ్యా, నన్ను నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా, నీ గొప్ప వాత్సల్యముతో నన్ను సమకూర్చయ్యా అని చెప్పి దేవునికి మనం మొరపెడదామా? ఆయన ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నేను క్షణం మాత్రమే చేయి విడిచిపెట్టాను, నిన్ను మళ్ళీ నేను గొప్ప వాత్సల్యంతో నేను నా యొద్ద నేను చేర్చుకుంటాను, సమకూరుస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, నిమిషం మాత్రం నేను చేయి విడిచిపెట్టాను, అయినను గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చదనని మాట ప్రకారం తండ్రి, మీ బిడ్డలు తండ్రి నీకు దూరమై ఉన్నట్లయితే తండ్రి, యేసయ్యా, నువ్వు చేయి విడిచిపెట్టే పరిస్థితి మీ బిడ్డలు తండ్రి
వారికి వారే కలిగించుకున్నందువలన ఎన్నో బాధలకు తండ్రి గురి అయిన మీ బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా తండ్రి. మళ్ళీ కూడా తండ్రి వారిని మీ యొక్క గొప్ప వాత్సల్యంతో వారిని దీవించి ఆశీర్వదించమని, ఈరోజంతా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి వారిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.